అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ మాట అమ్మాయి బాట. మొదటిసారిగా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, పక్కనున్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మొదలు పెట్టుకుందామా? అపకారికి ఉపకారము 7వ భాగం. పరదేశిని ఓడించిన వాళ్లనే పెళ్లాడతానని ప్రియంవద చెప్పిన మరుసటి రోజున జయ విజయులిద్దరూ పరదేశిని కుస్తీ పోటీకి సవాలు చేశారు. పరదేశి వాళ్లతో ఒకరి తరువాత ఒకరెందుకు, మీ ఇద్దరితో ఒకేసారి కుస్తీ పట్టి ఓడిస్తాను అన్నాడు. ఆ వెంటనే జయ విజయులకు పరదేశికి మల్లయుద్ధం జరిగింది. పరదేశి మధ్యన నిలబడితే జయ విజయులు అమితోత్సాహంతో అతడికి చెరొక పక్క నిలబడ్డారు. పరదేశి వాళ్ల చేతుల్లో చిత్తుగా ఓడిపోయాడు. ఇది చూసి ప్రియంవద తెల్లపోయింది. పరదేశి జయ విజయులిద్దరినీ తేలికగా ఓడించగలడని ఆమె అనుకున్నది. మేమిద్దరము పరదేశిని చిత్తు చేశాము. మాలో ఎవరిని పెళ్లి చేసుకుంటావో చెప్పు అన్నాడు జయుడు. మీ ఇద్దరిలో ఎవరు బలవంతులో తేల్చుకోండి, కావాలంటే ఇందుకు మీ పెద్దలను సంప్రదించండి అన్నది ప్రియంవద. జయ విజయులు తమ తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి ప్రియంవదను పెళ్లాడాలన్న తమ కోరికను తెలియపరిచారు. అప్పుడు పెద్ద పెద్ద చిన్న పెద్ద సమావేశమై ఈ విషయం గురించి చాలాసేపు మాట్లాడుకున్నారు. వాళ్లకు తెగని సమస్య ఏమిటంటే, ఎంత నచ్చ చెప్పినా ప్రియంవద విషయంలో జయ విజయులు ఒక అంగీకారానికి రావడం లేదు. ఇద్దరూ ప్రియంవదను పెళ్లాడాలని తహతహలాడుతున్నారు. నేను పెద్దవాణ్ణి, అందువల్ల నా కొడుకు జయుడు ప్రియంవదను పెళ్లి చేసుకుంటాడు అన్నాడు పెద్ద పెద్ద. ఇంతకాలము మనిద్దరిలో ఎవరు గొప్ప అన్న సమస్య తల ఎత్తలేదు. ఈ పెళ్లి జరిగితే నువ్వు నీ కొడుకు మా కుటుంబం కంటే గొప్పవాళ్ళైపోతారు. అది నేను సహించలేను అన్నాడు చిన్న పెద్ద. అప్పుడు పెద్దలిద్దరి మనసుల్లోనూ ఒక విషయం తళుక్కుమంది. ఇంతకాలంగా తామిద్దరూ ఎంతో సఖ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రియంవద గురించి తమ కుటుంబాల మధ్య కలతలు వచ్చేలా ఉంది. ఇందువల్ల నష్టపోయేదెవరు? ఇదంతా తమ ఇద్దరి మధ్య కలతలు తేవడానికి పరదేశి పన్నుతున్న పన్నాగం కాదు కదా అని వాళ్లకు అనుమానం వచ్చింది. ఆ వెంటనే పెద్దలిద్దరూ పరదేశి దగ్గరకు వెళ్ళారు. పరదేశి వాళ్ళు చెప్పింది విని, ఈ గొడవంతా ఆ ప్రియంవద మూలంగా వచ్చింది. ఆమె జయ విజయులకు పోటీ పెట్టింది. అందువల్లనే మీ మధ్య కలతలు ప్రారంభమయ్యాయి. ఇందులో నా ప్రమేయమేమీ లేదు అన్నాడు. ఈ జవాబు విని పెద్ద పెద్ద కోపంగా, ఈ జరిగిన దానిలో ప్రియంవద తప్పేమీ లేదు. నువ్వు జయ విజయులిద్దరినీ ఓడించగలవు, అయినా కావాలని ఓడిపోయావు. ఆ విధంగా వాళ్ళిద్దరూ కలహించుకోవాలని పథకం వేశావు అన్నాడు. పరదేశి చెవులు మూసుకొని, వాళ్ళిద్దరి సఖ్యత కోసం ప్రాణాలైనా ఇవ్వగలను నేను, వాళ్ల మధ్య కలతలు సృష్టించడమా అన్నాడు. అయితే మా పిల్లల చేతుల్లో నువ్వెందుకు ఓడినట్లు అని అడిగాడు చిన్న పెద్ద. నేను కావాలని ఓడిపోలేదు, వాళ్లే ఓడించారు అన్నాడు పరదేశి. అదెలా సాధ్యం? నీ శక్తులన్నీ ఏమయ్యాయి అని అడిగాడు పెద్ద పెద్ద. ఇప్పుడు నాలో ఏ శక్తులు లేవు, అన్నీ పోయాయి. అందుకు ప్రియంవదే కారణం. ఆమె గ్రామంలో అడుగు పెడుతూనే నన్ను ప్రేమిస్తున్నాను అన్నది. ఆ క్షణం నుంచి నాకు ఆమెను పెళ్లాడాలనిపించింది. ఆ స్వార్థ చింతన వల్ల నా శక్తులన్నీ పోయాయి. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలన్న మంచి బుద్ధి ఉండటం వల్ల భగవంతుడు సదా నన్ను కాపాడుతూ వచ్చాడు. కానీ ఇప్పుడు నాలో స్వార్థం తలెత్తింది, త్యాగబుద్ధి నశించింది. మీరనుమతిస్తే నేను ప్రియంవద ఈ గ్రామం వదిలి వెళ్ళిపోతాం అన్నాడు పరదేశి. ఆ జవాబు విని పెద్దలిద్దరూ తెల్లపోయారు. నువ్వు చెబుతున్నది నిజమేనా? అపకారికి కూడా ఉపకారం చెయ్యాలన్న మంచి బుద్ధి ఉంటే మాకు ఇలాంటి అద్భుత శక్తులు వస్తాయా అన్నాడు చిన్న పెద్ద. మనస్ఫూర్తిగా అపకారికి ఉపకారం చేస్తే అద్భుత శక్తులు ఆ మనిషిని కాపాడుతూ ఉంటాయి. శక్తులు స్వప్రయోజనానికి ఉపయోగపడవు. నాకిప్పుడు నశించినట్లే ఆ శక్తులు నశించిపోతాయి అని చెప్పాడు పరదేశి.
అప్పుడు పెద్దలిద్దరూ పరదేశీకి నమస్కరించి, అయ్యా, వయసులో చిన్నవాడివైనా బుద్ధిలో మాకంటే గొప్పవాడివి. ఇంతకాలం మేము అజ్ఞానం వల్ల ఎన్నో దుర్మార్గాలు చేశాము. ఇక నుంచి గ్రామస్తుల బాగు కోసం పాటుపడతాము అన్నారు. మీలో మంచి మార్పు రావడం కన్నా కావలసిందేముంది? నేనిక్కడికి వచ్చిన పని ముగిసినట్లే. మీరు దయతలిస్తే నేను ప్రియమ్మతతో పాటు గ్రామం వదిలిపోతాను అన్నాడు పరదేశి. పరదేశి గ్రామం వదిలిపోవడమే మంచిదని పెద్దలిద్దరికీ అనిపించింది. వాళ్ళు ఇళ్లకు తిరిగి వచ్చి జయ విజయులతో ఆ పరదేశీలో ప్రియంవదను వివాహమాడాలన్న స్వార్థబుద్ధి కలగగానే అతడికున్న శక్తులన్నీ నశించాయి. ఇక మీరు ప్రియంవదను మరిచిపోండి అని చెప్పారు. అది సాధ్యమయ్యే పని కాదు. ఏది ఏమైనా సరే ప్రియంవద మాకు కావాలి అన్నాడు జయుడు. అదెలా సాధ్యం? మీరిద్దరూ ఆమె కోసం గొడవపడుతున్నారు కదా అన్నాడు పెద్ద. ఇప్పుడు ఆ గొడవేం లేదు. పూర్వకాలంలో ఒకే స్త్రీని 4-5 వివాహమాడినట్లు కథలున్నవి. అదేవిధంగా నేను జయుడు ప్రియంవదను వివాహమాడతాం అన్నాడు విజయుడు. ఇది విని పెద్దలిద్దరూ ఆశ్చర్యపోయారు. తర్వాత వాళ్ళు జయ విజయులతో, మీరు మరీ మొండికెత్తుతున్నారు, ఇక మిమ్మల్ని సహించం. ప్రియంవదకు పరదేశీకి వివాహం జరిపించి ఈ గ్రామాన్నించి పంపేస్తాం అన్నారు. అందుకు జయుడు, మీరలా చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకునేందుకు మేమేం చవటలం కాదు. మీరిద్దరూ ముసలివాళ్ళైపోయారు. మూల కూర్చోండి. ఇల్లు కదిలారా కాళ్ళు విరగ్గొడతాం. ఈ రోజు నుంచి మేమే గ్రామ పెద్దలం అన్నాడు. అంతే, మేమే పెద్దలం అన్నాడు విజయుడు. ఆ క్షణం నుంచి గ్రామం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జయ విజయులు ప్రియంవదను తమ తల్లిదండ్రులను ఇల్లు కదలకుండా కట్టడి చేశారు. గ్రామంలో వాళ్ల ఆగడాలు కూడా మితిమీరాయి. పరదేశీ వాళ్ల వద్దకు వెళ్ళి, మీరంటే ఇష్టం లేని స్త్రీని చెడబడుతున్నారు, ఇది న్యాయం కాదు, కనిపెంచిన తల్లిదండ్రులను బాధించకండి అని హితవు చెప్పాడు. ఇందుకు జయ విజయులు, మాకు నీతులు నేర్ప చూస్తున్నావా? నిన్ను ఏమీ చెయ్యకుండా వదిలిపెట్టాం. అది నీ అదృష్టం. వారం రోజుల్లో గ్రామం వదిలిపెట్టకపోయావంటే నీ ప్రాణాలు దక్కవు అన్నారు. పరదేశి అక్కడి నుంచి బయలుదేరి గ్రామస్తులతో, మీ గ్రామ పెద్దలు జయ విజయులకు బందీలైపోయారు, వాళ్లను రక్షించుకోవడం మీ బాధ్యత కాదా అని చెప్పి చూశాడు. ఈ మాటలు విన్న గ్రామస్తులు, వాళ్ళిద్దరూ విష్ణుమూర్తి ద్వారపాలకులైన జయ విజయులు, ముని శాపం వల్లను కలిపురుషుడి కోరిక మీద వాళ్ళు రాక్షస బుద్ధితో ఇక్కడ జన్మించారు, ఇదంతా మా కర్మ అన్నారు. జయ విజయుల బారి నుండి రక్షించుకునేందుకు మీకు పెద్దలే ఉపాయమూ చెప్పలేదా అని అడిగాడు పరదేశి. ఆ శ్రీ మహావిష్ణువే అవతరించి వాళ్ల ఆగడాలను అరికడతాడని పెద్దలు చెప్పారు అన్నాడొక గ్రామస్తుడు. నేనే శ్రీ మహావిష్ణువును. రామాయణ కాలమందలి వానరుల అంశ మీలో ఉంది. ప్రియంవద లక్ష్మీదేవి. ఆమెను జయ విజయులు చెరబట్టారు. మనమంతా కలిసి ఎదిరిస్తే ఎటువంటి రక్తపాతము లేకుండా జయ విజయులు లొంగిపోతారు. వాళ్ల దుర్మార్గాల నుంచి మీకు విముక్తి లభిస్తుంది అన్నాడు పరదేశి. నువ్వు శ్రీ మహావిష్ణువే అని నమ్మకమేమిటి? మా పెద్దలు చెప్పందే ఏ విషయమూ మేము నమ్మము అన్నారు గ్రామస్తులు. అలాగా, అయితే మీరందరూ నా వెంట వచ్చి ఆ పెద్దలనే అడగండి అంటూ పరదేశి బయలుదేరాడు. విన్నారు కదా, తరువాయి భాగం రేపు చెప్పుకుందాము. thank you